ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లలో 65.05% మంది ఓటు వేశారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పట్టణాలు, నగరాలన్నీ కలిపి 73.01% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88, కార్పొరేషన్లలో 66.05% మంది ఓట్లు వేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91%, అతి తక్కువగా నందికొండలో 59.68% పోలింగ్ నమోదైంది. చౌటుప్పల్తో పాటు చండూరు, జిన్నారం, పోచంపల్లి మున్సిపాలిటీల్లో 90% పైగా ఓటర్లు ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 మున్సిపాలిటీల్లో 80%, 51 మున్సిపాలిటీల్లో 70%, 15 మున్సిపాలిటీల్లో 60% దాటింది. 2 కార్పొరేషన్లలో పోలింగ్ 70% పైగా, 4 60% పైగా నమోదైంది. కార్పొరేషన్లలో నల్గొండలో 77.36%, కొత్తగూడెంలో 74.52, రామగుండంలో 69.32, మహబూబ్ నగర్లో 67.73, మంచిర్యాలలో 64.90, కరీంనగర్లో 62.98, నిజామాబాద్లో 59.12% పోలింగ్ నమోదైంది. పట్టణాలు, నగరాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటిలో కలిపి పురుషులు 72.63% ఓట్లేగా, మహిళలు 73.39% మంది ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో 13,61,285 మంది పురుషులు, 14,42,751 మంది మహిళలు, 238 మంది ట్రాన్స్జెండర్లు ఓట్లు వేశారు. 7 కార్పొరేషన్లలో 4,90,544 మంది పురుషులు, 5,14,475 మంది మహిళలు, 113 మంది ట్రాన్స్జెండర్లు ఓట్లు వేశారు. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ రాణి కుముదిని, సీడీఎంఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవి నిరంతరం పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో అవసరమైన విషయాలను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీ మహేష్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఎస్ఈసీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లు, వెబ్కాస్టింగ్ ను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాల నుంచి 16,031 బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 137 స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,944 మంది అభ్యర్థులు ఓటర్ల తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16న మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.